నిర్మల్ జిల్లా భైంసాలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాతలు పంట పొలాల్లో పంచపాండవులకు పూజలు చేశారు. అనంతరం భూములను చదును చేసుకున్నారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ చేశారు. హిందూ వాహిని నాయకులు మాట్లాడుతూ ఈ నెల 17న రామనవమి సందర్భంగా జరిగే శోభాయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొనాలన్నారు. శ్రీ క్రోధీనామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మైసా పట్టణ శాఖ ఆధ్వర్యంలో శివాజీ చౌక్లో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని మైసా పట్టణ శాఖతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నుండి కూడా మనం ఏదైతే మనం ప్రారంభం చేసినటువంటి వ్యాపారం కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో మంచిగా వెలగాలని మంచిగా ఉండాలని మా యొక్క హిందూ వాహిని మైసానగర తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ అలాగే రాబోయే రోజుల్లో కూడా జరిగేటువంటి పండుగలను కూడా శాంతియుత వాతావరణంలో మేము జరుపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా మన మైసానగరంలో ఏదైతే మొదలవుతుందో శ్రీ గోశాల నుండి మొదలై రామ్లీలా మైదాన్ శాస్త్రీనగర్కు ముగింపు కార్యక్రమం సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభలో ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం మన యొక్క అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అలాగే శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి మనకు ఒక కొత్తగా నూతనంగా ఈ యొక్క శోభయాత్ర ఉంటుంది. కాబట్టి ఇది మనకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క శ్రీరాముని శోభయాత్రకు అడ్డంకులను సృష్టించడం జరిగింది. ఈ యొక్క పర్మిషన్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ మేము హైకోర్టుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా యొక్క న్యాయవాదులతో కలిసి ఈ యొక్క పర్మిషన్ని తీసుకుని వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 17వ తారీఖు నాడున భవ్యమైన శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.